शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। ఈరోజు ఏనిమిన్ తండా గ్రామ పంచాయతీ మరియు పిల్లిగుండు తండ కానీ ఏనిమిన్ తండ కానీ బీకేనాయ్ తండ కానీ నా గ్రామ ప్రజల పాద వందనాలు. మరి నా ఖుషిని నెరవేర్చినందుకు మరి అందరికీ నా ఒక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి నా ఖుషి దాదాపు 25 సంవత్సరాల ఖుషి ఉన్నది. మరి ఉమ్మడి కొత్తపేటలో చేసే ఖుషి మరి ఏనిమిన్ తండ గ్రామ పంచాయతీలో నా ఏనిమిన్ తండ గ్రామ పంచాయతీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడు ఫస్ట్ నేను చేయడము ఏనిమిన్ తండ గ్రామ పంచాయతీకి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ముందుకు తీసుకుపోతానని, మరి ఈ ఏనిమిన్ తండని చాలా వెనుకబడి ఉన్నది. మా పిల్లిగుండు తాండ కానీ ఏనిమిన్ తాండ బీకేనాయ్ తాండని కానీ 3 తాండాలని అభివృద్ధి చేసుకుంటూ నా గ్రామ ప్రజలతో ప్రతి అడుగులో ఆలోచన చేస్తూ ప్రతి గ్రామ వార్డు నంబర్లతో నా సభ్యులతో అందరినీ సభ్యులు తెలుసుకుంటూ ఈ ఖుషి నాలో వచ్చేది కాకుండా మా భార్య పేరుతో నాకు వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉండా. కొన్ని విషయాలు బాధాకరం ఉంది నాకు. మరి అటువంటి విషయాలని అన్నీ తొలగించుకుంటూ ఈ విజయానికి సాధించుకున్న మరి నా అన్నదమ్ములు కానీ నా బావ బొమ్మర్దులు కానీ నా ఓటర్స్ భాయి బిహావుకు అందరికీ ఏకము చేసిన నా కొడుకులకు నా అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ సుఖ సంతోషం తెలుపుకుంటూ మరి ఈ ఖుషిని ముందుకు తీసుకుపోతా అని తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. నా పేరు నరేష్. నేను డిప్యూటీ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామ ప్రజల్లో నాకు డిప్యూటీ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. కావున నేను ప్రతి ప్రజలకు నా వంతు సహాయం సహకారాలు నేను ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు అండర్ డ్రైనేజ్ కానీ ప్రతి వాడలో కానీ ప్రతి గల్లీలో కానీ ఏ సమస్యలు ఉన్నా మా సర్పంచ్, నేను డిప్యూటీ ఉప సర్పంచ్గా మేమిద్దరం సహకరించుకొని ప్రతి వాడకు ప్రతి గ్రామానికి డెవలప్ చేయడానికే మేము కృషి చేస్తాము. ఇంకోటి, మేము ఇంత ఘన విజయంతో బయటికి వచ్చిన మా ఓటర్, మా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున మా అన్నోళ్ళు, తమ్ముళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరినీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను చేసే ప్రతి పనిలో మేము ఐకమత్యంగా చేసుకొని ఇంకా ఊరు తాండాను డెవలప్ చేసుకుంటామని, పిల్లిగుండు కానీ ఏనిమిన్ తాండా అయినా బీకేనాయక్ తాండా అయినా మన సమస్యలు ఏమున్నాయో మేము ఒక లిఖితపూర్వకంగా ఒక ఇది రాసుకొని మేము దాన్ని ఒకటొకటిగా ప్రజల సంక్షేమాన్ని, ఇది ప్రజల పాలన ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళి మేము ఒకటొకటిగా అన్ని పనులను నెరవేర్చి మేము ఏనిమిది తాండా గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి శ్రీమతి జరప్ల భీమిబాయి ఒక భారీ మెజార్టీతో ఎన్నిక కావడం జరిగింది. శ్రీమతి జరప్ల భీమిబాయి, అలాగే నూన్సావత్ నరేష్ నాయక్ మరియు ఇతర వార్డు సభ్యులందరికీ నా యొక్క శుభాభిశిస్సులు. ముఖ్యంగా లింగం నాయక్ యొక్క సహకారంతో ఈ వార్డు సభ్యులందరూ కూడా ఐక్యమత్యంతో కృషి చేసి మరి మా గ్రామ పంచాయతీని ఒక మంచి ఉన్నతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళు కృషి చేయాలనిపించి ఆకాంక్షిస్తూ వారికి ఎప్పుడు ఎళ్ళవెళ్ళలా నా సహాయ సహకారాలు ఉంటాయి. మా భార్య కూడా శ్రీమతి ప్రమీలాదేవి, ఆమె 3వ వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. మా సహకారం పూర్తిగా ఉంటుంది. ఎక్కడ ఎలాంటి సూచనలు ఉన్నా, సలహాలు ఉన్నా ఇచ్చే విధంగా నేను కృషి చేస్తాను. ఎప్పుడు నేను రిటైర్ అయినా కాబట్టి వారితో ఉండి మా యొక్క ఏనిమిది తాండా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ 4 తాండాలు, అలాగే బీసీ వాడ ఉంది, వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు, వాళ్ళ యొక్క సంక్షేమం కొరకు నేను పాటుపడతాను. ముఖ్యంగా వీళ్ళందరినీ కలుపుకొని వీళ్ళ యొక్క సహకారంతో, వీళ్ళ యొక్క అందరి సమైక్యంతో
మా యొక్క గ్రామ పంచాయతీని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నా సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ ఎన్నికైనటువంటి వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఉప సర్పంచ్ అందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు.